ఆర్ యు రెడీ? అలసిపోకు, నిన్న ఆయన నడిపిస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వాక్యం 31వ వాక్యం. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలసిపోకు, నడిచే శక్తినిస్తాడు. అలసిపోకు, పరిగెత్తే శక్తినిస్తాడు. అలసిపోకు, పరిగెత్తే శక్తినిస్తాడు. అలసిపోకు, నడిపించే శక్తి ఆయన మనకిస్తాడు. పరుగు పందెం మనం చూస్తాం. 100 మీటర్ డాష్, 200 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్ డాష్ చూస్తాం. అవి పర్వాలా. కానీ మ్యారథాన్ రేస్ అని ఉంటుంది. ఒలింపిక్ గేమ్స్లో మ్యారథాన్ రేస్ 42 కిలోమీటర్లు పరిగెత్తాలి. మళ్ళీ గమనించండి, ఒలింపిక్స్లో మ్యారథాన్ రేస్కి 42 కిలోమీటర్లు పరిగెత్తాలి. వాళ్ళ స్టార్టింగ్ పాయింట్లో అనేక మంది సెల్ఫీలు తీసుకుంటారు, అనేక మంది చప్పట్లు కొడతారు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్కి 2 కిలోమీటర్లు దాటిన తర్వాత 38 కిలోమీటర్ల మధ్యలో ఎవడో కనపడ్డం. అప్పుడు చాలా కష్టం, అప్పుడు అలసిపోయే పరిస్థితులు వస్తాయి. ఇక నేను పరిగెత్తలేనన్న పరిస్థితులు వస్తాయి. కానీ అక్కడ అలయక పరిగెత్తి, నడుచుకుంటూ పరిగెత్తి ఆ మ్యారథాన్ రేస్ కంప్లీట్ చేయాలి. ఇటువంటి మ్యారథాన్ రేస్ గురించి నేను విన్నాను. అది ఏంటంటే 1968 సంవత్సరం ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. 1968 సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ జరగగా అన్ని ఈవెంట్స్ అయిపోయినాయి. చివరాఖరికి మ్యారథాన్ రేస్. ఈ మ్యారథాన్ రేస్లో ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్కళ్ళు ఎంపిక చేయబడ్డారు. మళ్ళీ దాంట్లో వాళ్ళు కొంతమందిని తీశారు. అలాగ కొంతమంది స్టార్టింగ్ పాయింట్కి వచ్చారు. ఒక్కొక్క దేశం వాళ్ళు పక్కన నిలబడి వాళ్ళ జెండాతో నువ్వే గెలవాలి, నువ్వే గెలవాలని చెప్పి ప్రోత్సహించారు. అక్కడ ఉన్నప్పుడు వారిలో ఒక వ్యక్తి, ఈ స్టీఫెన్ అన్న ఈ వ్యక్తి ఆ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాడు. ఈ స్టార్టింగ్ పాయింట్లో ఉండి అందరూ కలిసి చప్పట్లు కొట్టగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం వాళ్ళకి అక్కడ నుండి అందరూ వేగంగా పరిగెత్తున్నారు. ఈయనకే మ్యారథాన్ రేస్లో గోల్డ్ మెడల్ రావాలి. కానీ పరిగెత్తుకొని ముందుకు వెళ్తుండగా ఈ మ్యారథాన్ రేస్లో మార్గ మధ్యలో ఇంకొకళ్ళ మోకాలు తగిలి ఆయన కింద పడిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఈయన కింద పడిపోయాడు, లెగలేకపోతున్నాడు. కష్టంగా లెగిచి మరలా ఇదివరకు పరిగెత్తినట్టు పరిగెత్తలేకపోతున్నాడు. అతనితో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు 42 కిలోమీటర్లు 2 గంటల 20 నిమిషాల కల్లా వెళ్ళిపోయారు. అక్కడ ఎవరైతే ఫస్ట్ వచ్చారో ఆ స్టేడియంలో వెళ్ళగానే వాళ్ళకి బహుమతులు ఇచ్చేస్తున్నారు. ఇక అందరూ అయిపోయారనుకున్నారు. అందరూ అయిపోయారనుకోగానే ఈ స్టీఫెన్ అన్న ఈ యవనస్తుడు 3 గంటల 20 నిమిషాలకి వెళ్తున్నాడు స్టేడియంలో. ఆ స్టేడియంలో ఉన్న వేల మందికి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటా ఇప్పుడు వస్తున్నాడు, 1 గంట అయిపోయినాక మధ్యలోనే ఆగిపోవచ్చు కదా. మోకాల నుండి రక్తం కారుతుంది, ఈ మోకాల నుండి రక్తం కారుతుంది. స్టేడియంలోనికి వచ్చాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, అక్కడే ఆగిపోయావా, ఎందుకు వచ్చావు అని. విలేకరులు వచ్చి అక్కడ ఆగిపోకుండా పడిపోయినప్పుడు ఎందుకు వచ్చారు సార్, ఇప్పుడు చాలా లేటుగా వచ్చారు కదా అనగానే ఆయన అన్న ఈ మాట చాలా అద్భుతం. నన్ను నా దేశం ఈ మ్యారథాన్ రేస్కి ఎందుకు పంపించిందంటే మధ్యలో ఆగిపోవటానికి కాదు, ముగించడానికి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను ఈ ఆత్మీయ పరుగు పందెంలో ఎందుకు నిలబెట్టాడంటే మధ్యలో ఆగిపోవడానికి కాదు, దీన్ని ముగించాలి. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ వస్తావో, సెకండ్ వస్తావో, థర్డ్ వస్తావో అని కాదు. పౌలు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తోద ముట్టించి తిని జీవ కిరీటం కొరకు నేను వేచి ఉన్నా. ఫస్ట్ వచ్చాడో సెకండ్ వచ్చాడని కాదు, నేను ఎందుకు నన్ను అప్పగించాడో, ఏ పరిచర్య అప్పగించాడో, నన్ను ఎందుకైతే పుట్టించాడో అది తొందరగా చేయని, లేటుగా వెళ్ళని, నేను ముగింపుకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నువ్వు నేను ఒక ఆత్మీయ మ్యారథాన్ రేస్లో ఉన్నాం.
ఫస్ట్ వస్తామో సెకండ్ వస్తామో వేరే వస్తామో అని కాదు. నువ్వు అద్భుతంగా దీన్ని ముగించాలి, మధ్యలో ఆగిపోకూడదు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నీ ఆరంభంలో అందరూ ఉంటారు, నీ ముగింపులో అందరు ఉంటారు, మధ్యలో ఎవరు ఉండరు. అప్పుడే ఆకలిగా ఉంటుంది, అప్పుడే దప్పిగా ఉంటుంది, అప్పుడే నీరసంగా ఉంటుంది, అప్పుడే వదిలేద్దాం అన్నట్టు ఉంటుంది. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తా, అలయక సొమ్మసిల్లిపోకుండా నేను నిన్ను నడిపిస్తా. ట్రాక్ నుండి నువ్వు తొలగిపోకు, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను ముందుకు తీసుకెళ్తా. యేసుప్రభువారు ఒక అద్భుతమైన మాట అన్నారు. ఆ మాట ఏంటి తెలుసా? నలిగిన రెల్లును ఆయన విరవడంట. అంటే ఒక రెల్లు ఒక బస్సు చక్రం కింద పడిపోయింది అనుకోండి, ఆ రెల్లు పైన బస్సు చక్రం వెళ్ళిందనుకో, ఆ రెల్లు నలిగిపోద్ది. ఆ నలిగిన రెల్లుని రోడ్డు రోలర్ కింద పెట్టడం మన దేవుడు. ఒక దీపం ఆరిపోతుంది, ఆరిపోతున్న దీపాన్ని నా దేవుడు వచ్చి ఆర్పేడు. దాన్ని నలిగిన రెల్లును రోడ్డు రోలర్ కింద పెట్టకుండా దాన్ని స్థిరపరచగలిగిన వాడు. హల్లెలూయా. ఆరిపోతున్న దీపాన్ని ఆరిపోకుండా భద్రపరచగలిగిన వాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నువ్వు అలసిపోకు, నడు. ఇటువంటి సంఘటన పాత నిబంధనలో కనబడుతుంది. అదేంటి తెలుసా? అది న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 4-5 వాక్యాలు నేను మీతో చదివిస్తాను. గిద్యోను, దేవాది దేవుడు చెప్పాడు గిద్యోనుతో మిద్యాల్ని తరిమి కొట్టమని. పెద్ద మహాసైన్యంతో వచ్చాడు. దేవుడు నాకు ఈ మహాసైన్యం నాకు వద్దన్నాడు. 300 మంది చాలన్నాడు. 300 మందితో గిద్యోను వెళ్తుండగా వాళ్ళందరినీ తరిమి కొట్టాడు. కానీ మిద్యానీయులను ఏలుతున్న 2 రాజులు ఉన్నారు. ఆ 2 రాజులు తప్పించుకొని తిరుగుతున్నారు. ఆ 2 రాజులు తప్పించుకొని తిరుగుతుండగా వారి వెంట పడుతున్నాడు గిద్యోను. కానీ 300 మంది ఏమైపోయారు తెలుసా? అలసిపోయారు. అన్నా ఇక పరిగెత్తలేమన్నా, మా వలన కాదన్నా, ఇక మేము పరిగెత్తలేమన్నా. అప్పుడు మీకేంటిది పరిస్థితి అన్నాడు. మాకు ఆహారం కావాలన్నా, మాకు ఇన్ని రోజులు ఆహారం లేదన్నా, నీళ్ళు కావాలి. సుక్కోత్ అన్న ప్రాంతంలో వాళ్ళని అడిగాడు ఆహారం ఏమనంటే ఇప్పుడు మేము ఇవ్వం అన్నారు. అదేంటన్నాడు. అలా ముందుకెళ్ళి పెనియల్ దగ్గరికి వస్తే ఆహారం ఏమో అన్నాం. అదేంటి ఆహారం అన్నారు. మేము ఎప్పుడు ఆహారం ఇస్తామో తెలుసా? నువ్వు వాళ్ళిద్దరిని చంపే విజయం పొందు, అప్పుడు మేము ఇస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 4-5 వాక్యాలు. గిద్యోనును అతనితో నున్న 300 మంది అలసటగానున్నను శత్రువులను తరుముచు యొర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జెబుహును సల్మానును తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా గిద్యోను అన్నాడు, మా వాళ్ళకి ఆహారం లేదండి, మా వారికి నీళ్ళు ఇవ్వండి, దయచేసి ఇవ్వరా అని సుక్కోతు అడిగితే మేము ఇవ్వయ్యా, విజయం పొందినాక ఇస్తాం. పెనియేలు వాళ్ళని అడిగితే విజయం పొందినాక ఇస్తాం. ఏమండి మీ బంధువుల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి 10th క్లాస్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలండి, 1500 రూపాయలు నాకు ఇవ్వండి అంటే మీ అబ్బాయి ఫీజు కట్టినాక ఇస్తామంటే అర్థం లేదు. మా అబ్బాయి సంవత్సరం ఫీజు కట్టలేకపోయాడండి, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, పరీక్షలు రాయనివ్వరంట, దయచేసి 16,000 మాకు ఇవ్వండి అంటే మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చినాక మేము ఇస్తాం అంటే అర్థం లేదు. మా అమ్మాయి వివాహం ఆగిపోతుందండి, 25,000 కట్నానికి తక్కువైందండి, 25,000 ఇవ్వండి అంటే పెళ్ళైనాక ఇస్తామంటే అర్థం లేదు. ఈ మధ్య కాలంలోనే చాలా కష్టం. అటువంటప్పుడు అలసిపోతాం. ఈ రోజున నీ పరిస్థితి కూడా ఇలాగే అలసిపోయావా? గిద్యోను వలె అలసిపోయావా? ఈ 300 మంది వలె అలసిపోయావా? అటువంటప్పుడు మనం నిలబడటం కష్టం, చాలా కష్టం. ఒక పక్కన గిద్యోను 300 మంది ఏమన్నారంటే, అన్నా ఆకలేస్తున్నానా, అన్నా దప్పికేస్తున్నానా, నా మాట విన్నారు. దేవుడి మాటే వాళ్ళు ఎందే. కానీ ఒక మనిషిని చూస్తే గిద్యోను, దేవా నువ్వు నన్ను ఏర్పాటు చేసేవయ్యా, వీళ్ళకి ఆహారం పెట్టలేని స్థితి అయ్యా, వీళ్ళకి నీళ్ళు ఇవ్వలేని స్థితి అయ్యా, అలసిపోతున్నాడు. ఏ అలసట తెలుసా? ఒక పక్కన శరీరములో అలసట, 2 మానసికంగా అలసట, 3 ఆత్మీయంగా అలసట. ఇటువంటి టైంలో మనం కృంగిపోతాం.
మన పరుగు పందాన్ని ఆపేస్తాం. మనం ఇక వద్దు అనిపిస్తుంది. ఇటువంటి టైంలో నువ్వు నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. గిద్యోను అంటున్నాడు, దేవా ఎలా నిలబడాలి నాకు అర్థం కావట్లేదయ్యా, ఎలా నిలబడాలి నాకు అర్థం కావట్లా. ప్రైజ్ ద లార్డ్. అమ్మ నాన్న 7 పిల్లలు. నాన్నగారు అకస్మాత్తుగా మరణించారు. అమ్మ ఒక స్కూల్ టీచర్. 7 పిల్లల్ని పెంచాలి. అలసిపోయింది. ఆత్మీయంగా అలసిపోయింది, శారీరకంగా అలసిపోయింది, మానసికంగా అలసిపోయింది. వీళ్ళు 7 పెంచాలన్నా ఎవడ సాయం చేసేవాళ్ళు లేరు. వీళ్ళు పెద్దోళ్ళు అయినాక మేము సాయం చేస్తాం, ఎందుకు సహాయం? కానీ కృంగిపోయిన ఈమె దేవుని వైపు చూసింది. తగిన టైంలో బిడ్డల్ని పెంచడానికి దేవుడు మార్గాలు తెరిచారు. దేవాది దేవుడు వారిని భారతదేశంలోనే 7 పిల్లల్ని గొప్ప గొప్ప వాళ్ళగా చేసింది. అలసిపోతున్నప్పుడు, శారీరకంగా అలసిపోతే పర్వాలా, మానసికంగా ఆత్మీయంగా అలసిపోతే ఇక మనం నిలబడలేం. అటువంటి పరిస్థితి. భార్యాభర్తలు 4 ఆడపిల్లలు, ఒక్కళ్ళకి పెళ్ళవల. 4 చూడటానికి బాగుంటారంట, కానీ ఒక్కళ్ళకి పెళ్ళవట్లా. ఆ తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి తెలుసా? అలసిపోయామయ్యా, వివాహ మధ్యవర్తులకు డబ్బిచ్చి అలసిపోయామయ్యా. హల్లెలూయా. ఇక వీళ్ళకి పెళ్ళి కాకుండా ఉండటం దేవుడి పద్ధతేమో అన్నట్టు అనిపిస్తుంది. అలసిపోయినప్పుడు దేవుని మార్గం నుండి బయటికి రాలా, నిలబడ్డారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వివాహం అయ్యేటట్టు చేశాడు. అంకుల్ గారు చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? నాకు ఈ 4 అల్లుళ్ళు కాదయ్యా, 4 కుమారులయ్యా. ప్రైజ్ ద లార్డ్. మన మందిరానికి ఒక సహోదరి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు క్యాన్సర్ రోగంతో చచ్చిపోతున్నారంట. దాదాపు 7 చచ్చిపోయారు. అలాగా 7. ఈమె శారీరకంగా అలసిపోయింది, ఆత్మీయంగా అలసిపోయింది, మానసికంగా అలసిపోయింది. దేవుని వైపు చేసింది. వాళ్ళకున్న రోగం వీళ్ళకి రాకుండా చేశాడు. గిద్యోను అలసిపోయాడు. ఒక పక్కన ఆహారం లేదు, ఒక పక్కన నీళ్ళు లేవు, ఇటు పక్కన 300 ఉన్న వాళ్ళు. జనాలు మనతో సహకరిస్తారండి, దానికి ఒక పరిమితి ఉంది. రబ్బర్ బ్యాండ్నంట ఎంత సాగదీయాలో అంత సాగదీయాలి, అంతేగాని బేపత్సంగా సాగదీసామనుకో అది తెగిపోద్ది. అలాగే ప్రజలు నీతో సహకరిస్తున్నారని చెప్పి వాళ్ళకు ఒక పరిమితి ఉంది, దానికి మించి వాళ్ళు ఏం చేయలేరు. గిద్యోనుతో ఉన్నవాళ్ళు 300 మంది అన్నా నీ కొరకు ప్రాణం పెడతామన్న వాళ్ళు ఏ స్థితికి వచ్చేసారంటే ఇంకొక అడుగు వేయలేం. కానీ గిద్యోను అన్నాడు, మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళాడు. వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు, మిగతా వాళ్ళని ఛేదించారు. అఖండమైన విజయం దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మనం కూడా ఒక గొప్ప మ్యారథాన్ రేస్లో ఉన్నాం. ఈ 2020 అలసిపోయారు. ఒకటి, కొంతమంది ఇంట్లో వాళ్ళు అనుకున్న ఆహారాలు దొరకలేక అలసిపోయారు. కొంతమంది బిడ్డల పరిస్థితిని చూసి అలసిపోయారు. కొంతమంది ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితి చూసి అలసిపోయారు. ఒకటి, శారీరకంగా అలసిపోయారు. 2, మానసికంగా అలసిపోయారు. 3, ఆత్మీయంగా అలసిపోయారు. కృంగిపోతున్న నీతో ఈ మట్టి బొమ్మను నిలబెట్టి, యేసయ్య కుమారుడిగా నన్ను నిలబెట్టి అనేది, నేను నీకు శక్తినిస్తా, నేను నీకు బలమునిస్తా, అలయక సొమ్మసిలిపోకు, నేను పరిగెత్తిచేటట్టు చేస్తా. గిద్యోను ఎలాగైతే వాళ్ళని పాడు చేసిన మిద్యానీల రాజుల్ని ఆక్రమించి పడేశాడు, స్వాధీనపరుచుకున్నాడు, వారిని లేకుండా చేశాడు. నేను నలిపేస్తున్న ఈ COVID-19 పాండమిక్ కరోనా వైరస్ మీద విజయం పొందేటట్టు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. మీ ఓర్మి, మీ పట్టుదల, మీ ఓర్పును విడిచిపెట్టకండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. పర్స్యూరెన్స్, ఎండ్యూరెన్స్ అంటే పట్టుదల అవసరం, ఓర్పు అవసరం. ఏది ఊరికే రాదు. ఏదన్నా ఊరికే వస్తే అందరూ గొప్పోళ్ళు అయిపోతారు, అందరూ విన్నర్లు అయిపోతారు. ఏ విన్నర్ అయినా, ఏ గొప్ప వ్యక్తి అయినా, ఏ సాధించిన వ్యక్తి అయినా
బయటికి మనకి ఆ వ్యక్తి అలా కనబడచ్చు, దాని వెనకాల వాళ్ళ దేవుడు తర్వాత వాళ్ళు ఎలా నిలబడ్డారో వాళ్ళని అడిగితేనే నీకు కన్నీరు వస్తుంది. దేవాది దేవుడు అంటున్నాడు, ఓర్మి కలిగి ఉండండి, దేవుని వాగ్దానాలు మీరు విన్నారు, పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. మార్గ మధ్యలోనే నేను విడవను, నేను మిమ్మల్ని నడిపిస్తా. హనీ బీస్ అంటే తేనెటీగల గురించి నేను విన్నా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎంత పట్టుదల దీనికని. హనీ బీస్ని ఇంగ్లీష్లో వేరొక మాట అంటారు, బిజీ బీజ్, BUSYBEES. ఎప్పుడు బిజీగా ఉంటాయంటాయి. ఈ హనీ బీస్ తేనెటీగలో ఒక్క తేనెటీగ అంటే ఒక్క హనీ బీ, ఒక్క తేనెటీగ 1 కిలోగ్రామ్ హనీ, ఒక్క తేనెటీగ 1 కిలో తేనె సంపాదించడానికి 56,000 పూల మీదకి వెళ్తాయంట. 56 పూలు కాదు, 56,000 ఫ్లవర్స్ వెళ్ళి సేకరిస్తుందంట. ఒక టేబుల్ స్పూన్ అంటే మన ఇంట్లో స్పూన్, లేకపోతే మీ పిల్లలకి స్పూన్తో ఆహారం ఇస్తారే, ఫారెక్స్ సిర్లాక్ ఇస్తారే, అలా ఒక స్పూన్ తేనె సేకరించాలంటే తేనె గూడు నుండి ఆ పువ్వు దగ్గరికి, అంటే అది ఎంత దూరం ఉందో మనకు తెలదు, ఆ పువ్వు దగ్గరికి 4,200 సార్లు ట్రిప్లు వేస్తాయంట ఒక్క స్పూన్ తేనె కోసం. ఒక తేనె గూడు నింపడానికి ఒక తేనెటీగ ప్రపంచం అంతా 3 సార్లు చూడితే ఎంతో, 3 సార్లు రౌండ్ వేస్తే ఎంతో, అన్నిసార్లు ట్రిప్లు వేస్తుందంట. ఇది తేనెటీగ. దేని బిడ్డలారా, ఇంత కష్టపడి సేకరించిన దాన్ని అవలేలగా అని మింగేస్తాం మనం. దాని పట్టుదల చూడండి, దాని పట్టుదలే కొన్ని కోట్ల మందికి జీవితాలకి మధురం ఇస్తుంది. తేను ఇష్టం లేనోడు ఎవడు ఉండడు అని అనుకుంటున్నా, అందరికీ మధురంగా మార్చింది దాని పట్టుదల, దాని ఓర్మి, దాని ఓర్పు. హల్లెలూయా. దాని పర్సీవరెన్స్, దాని ఎండ్యూరెన్స్, దాని పట్టుదల, దాని ఓర్మి. ఈరోజు నజరేయుడైన యేసే నామములో నువ్వు నేను ఒక పరుగు పందెంలో ఉన్నావు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ఏదో సరదాగా అనుకుంటే మనం ఏమీ ఇచ్చేయలేం. కానీ ఇదే పట్టుదలతో నువ్వు ముందుకెళ్ళు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుని కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.